డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎట్లా ఉందో. చిన్న మొలకప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరిగింది. దీనికి నాన్న టైర్ వేసాడు. టైర్ వేస్తే బాగా పెరిగిద్దంట. టైర్ వేసిన తర్వాత ఒక 20 రోజులకి పూత వస్తుంది, కాయ వచ్చింది. ఇది పుదీనా చూడండి ఎలా ఉంది పుదీనా. ఇది పసుపు కొమ్ము నాటారు ఇంట్లో ఉంటే. ఎంత బాగా వచ్చింది మొలక. ఇది షుగర్ చెట్టు అండి. షుగరు ఇది ఉపయోగపడిద్ది బాగా మీకు. చూడండి అండి. ఇది గంచిగడ్డ అండి. గంచిగడ్డ తీగ. గంచిగడ్డ ఇది తమలపాకు చెట్టు అండి. తమలపాకు ఇది పోయినసారి వచ్చినప్పుడు చాలా బాగుందండి. ఎంత పెద్ద ఆకు. అవి మాకండి ఎంత పెద్ద ఆకండి. కానీ చూడండి ఎంత బాగా ముడిసపోయిందో. ఎందుకు ఇట్లా ముడిసపోయిందో అర్థం కాలేదండి. ఎండలకి వీళ్ళు హైదరాబాదు, గుంటూరు అటు ఇటు తిరిగారండి. రాధాస్వామి కాడికని అటు ఇటు అని. అందుకని అది నీళ్ళు పెట్టక అలా తయారైంది. ఇక్కడ తోటకూర మొక్క ఒకటి ఉందండి. ఎర్ర తోటకూర అండి ఇది. ఈ తోటకూర ఎప్పుడైనా చూసారా? ఎర్రగా ఉంటుందా కాడ? నాన్నకి షుగర్ ఉందండి, అందుకని జామ చెట్టు వేసుకున్నారు. షుగర్ జామ చెట్టు అండి ఇది. జామ చెట్టు కాయలు అన్నీ కోసారు. 2 కాయలు పెద్ద కాయలు కోసి ఇంట్లో పెట్టుకున్నారు. చిన్న చెట్టు అయినా కానీ వచ్చినప్పుడు అలా కాయలు కనిపిస్తాయండి. ఇది మన దానిమ్మ చెట్టు అండి. దానిమ్మకాయలు కూడా పడ్డాయి చూడండి దానిమ్మ చెట్టుకి. ఇది కరేపాకు చెట్టు అండి. నాన్నకు చెట్లు అంటే బాగా ఇష్టం, అందుకని చెట్లు బాగా నాటుకుంటారు. దొండ చెట్టు అండి. చూడండి దొండ చెట్టు. దొండకాయలు కూడా ఉన్నాయి. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. ప్లాస్టిక్ మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ కాడికి వచ్చాము. మనీ ప్లాంట్ కూడా వాటర్ పెట్టక ఇట్లా తయారైంది. ఇదేదో నాటారండి. ఇదేంది నాన్న? ఈ గడ్డి ఏం గడ్డి? ఇదేందో రాగి విత్తనాలు పడ్డాయంట. ఇది మొలిసింది చూడండి. నాన్నకు చెట్లు అంటే బాగా ఇష్టం, అందుకని నాటుకున్నారు.